ఏలూరు జిల్లాలో దెందులూరు నియోజకవర్గం వివాదాస్పదంగా మారింది. ఇక్కడ టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. నిన్న అర్ధరాత్రి కొప్పక గ్రామంలో ఓ టీడీపీ కార్యకర్త ఇంటిపై దాడి జరగడంతో ఇంట్లోని ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడికి పాల్పడింది వైసీపీ కార్యకర్తలే అని, అక్రమ మట్టి తవ్వకాలు అడ్డుకున్నందుకే దాడి చేశారని బాధిత టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. ఈ దాడిలో గాయపడ్డవారు ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు తమ పైన కూడా టీడీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ వైసీపీ కార్యకర్తలు కూడా ఏలూరు ఆసుపత్రిలో గాయాలతో చేరారు. నియోజకవర్గంలో గొడవలు జరుగుతూ ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రసాద్ సాంబులు కొప్పాక మాది. రాత్రి సుమారు 8 గంటల టైంలో గుంపుల రంగారావు అండ్ వైఎస్ఆర్ పార్టీ చెందిన వాళ్ళు అతనికి లారీలు డంపర్లో జేసీబీలు ఉన్నాయి. అతను గతంలో కూడా కొన్ని కేసులు నమోదైంది అక్రమ మైనింగ్ చేస్తున్నాడని చెప్పి. అతను పోలవరం కాలగట్టిన గ్రావెలు మట్టి తోలుతుంటే దానికి పై ఆఫీసర్లకి మేము కంప్లైంట్ చేసామని అపోహతో మమ్మల్ని సంవత్సరం క్రితం ఒకసారి వార్నింగ్ ఇచ్చాడు చంపేస్తామని చెప్పి. రాత్రి అన్ఎక్స్పెక్టెడ్గా మేము ఇంటికాడ వచ్చేసి ఇల్లు మొత్తం ఇంటికాడ ఉంటే మేమంతా మా అన్నయ్య గారి ఇంటికాడ ఉంటే వాళ్ళతో ఒక 50 మంది తీసుకొచ్చేసి ఇంటి మీద పడిపోయాడు. ఇంటి మీద పడితే మేము మా అన్నయ్య గారి ఇంట్లో ఉంటే మా ఇంటికాడ తాళాలు వేసి ఉంటే మొత్తం ఇంట్లో వచ్చేసి తలుపులు బద్దలు కొట్టి ధ్వంసం చేసినారు. గుంపుల రంగారావు అంటే మరి కొప్పాక ఆ టైర్లు కుట్టి అతన్ని కొడుతుంటే మామూలుగా పెద్ద రకంగా నేను వెళ్ళి మయాన ఆఫ్ చేస్తూ ఉండగా ఆ కాటేపల్లి సురేష్ అని అతను కత్తిపేటతో కొడితే నేను చెయ్యి ఇట్లా అడ్డం పెడితే ఈ పీక తగాల్సింది ఇక ఈ తలకాయ తగిలిందండి. మరి అతనికి ఏమన్నా పాత కషి ఏమన్నా పెట్టుకున్నాడో ఏంటో ఈ వరకు కూడా నా లారీలో ఈ పగలు కొట్టి నానా చికాకు చేసాడు అతను. మరి ఆలోచన మీద మరి ఏమన్నా అది దృష్టిలో పెట్టుకుని. ఏలూరు జిల్లాలో దెందులూరు నియోజకవర్గం వివాదాస్పదంగా మారింది. ఇక్కడ టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. నిన్న అర్ధరాత్రి కొప్పాక గ్రామంలో ఓ టీడీపీ కార్యకర్త ఇంటిపై దాడి జరగడంతో ఇంట్లోని ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. ఈ దాడికి పాల్పడింది వైసీపీ కార్యకర్తలని, అక్రమ మట్టి తవ్వకాలు అడ్డుకునేందుకే దాడి చేశారని బాధిత టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. భార్గవ్, ఇటు దెందులూరు నియోజకవర్గం నిత్యం కూడా ఏదో ఒక చోట ఘర్షణ జరుగుతూనే ఉంది. ఇటు ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఆ గొడవలు మరింత ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. ప్రధానంగా నిన్న రాత్రి పెదవేగ మండలం కొప్పాకలో తెదేపే కార్యకర్త కాటేపల్లి నాగ సురేష్ ఇంటిపై కొందరు దాడి చేయగా ఈ దాడి అంతా కూడా వైసీపీ మూకలు చేశారంటూ కూడా వారు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. దాదాపు 100 మందికి పైగా కర్రలు మారణాదాయులతో ఇంటి కిటికీలు కానీ ఫర్నిచర్ కానీ మొత్తం ధ్వంసం చేశారంటూ కూడా వారు పోలీసులకు ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. అడ్డుకోపోయినటువంటి నాగ సురేష్ అలాగే అతని తండ్రి సాంబశివరావుపై కూడా దాడి చేసి గాయపరిచారంటూ వారందరూ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ దాడిలో వైసీపీ నాయకులు కూడా తమపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ కూడా వారు కూడా ఆసుపత్రిలో గాయాలతో పాటు చేరడంతో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఇటు రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇరు వర్గాలు కూడా ప్రధాన తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కావడంతో ఇద్దరికి సంబంధించినటువంటి ఫిర్యాదులు కూడా స్వీకరించి ఎమ్మెల్సీగా కేసు నమోదు చేసి పోలీసులు కూడా దర్యాప్తు అయితే ప్రారంభించారు. అయితే ఇటీవలి కాలంలో దెందులూరు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ తవ్వకాలు అనేవి కూడా పెద్ద ఎత్తున కూడా జరుగుతూ ఉండడం, అర్ధరాత్రులు వారిపై ఎవరికి వారు అటు వైసీపీ వారు తవ్వకాలు చేస్తున్నారంటూ టీడీపీ వారు తవ్వకాలు చేస్తున్నట్టు వైసీపీ వారు కూడా దాడులు చేసి అధికారులకు ఫిర్యాదు చేసి మరి సీజ్ చేయించడం జరుగుతుంది. మరి దీని పట్ల అధికార యంత్రాంగం ఎందుకు ముందస్తుగానే వీటి అక్రమ తవ్వకాలను అడ్డుకోలేకపోతుంది అనేది కూడా చర్చయాంశంగా మారింది. ఏదేమైనప్పటికీ ఎన్నికల వేళ ఇరు పార్టీల ఆగ్రహాలు కానీ ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం మాత్రం ప్రజలను సైతం భయాందోళనకు గురి చేస్తుంది అయితే చెప్పుకోవచ్చు. దానికి రైట్ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. పావులను అక్కడ కొట్టాను.